తెలివైన కోడలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా, వినండి. అనగనగా పార్వతమ్మ అని ఒక ఆమె ఉంటుంది. ఆమెకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు రణమల్లు. ఇంకా అతనికి పెళ్ళి కూడా జరుగుతుంది. ఇంకా పెళ్ళి అయ్యాక కోడలు ఉంటుంది. ఆ కోడలి పేరేమో సావిత్రి. తను చాలా తెలివిమంతురాలు. ఇంటికి వచ్చిన కొన్ని రోజుల్లోనే కొత్త ఇల్లు అయినా కూడా ఇల్లుని బాగా చదివేసింది. ఇంట్లో ఉన్న మనుషులని బాగా అర్థం చేసుకుంది. ఇంకా ఇలా ఒకరోజు రణమల్లు తన భార్య సావిత్రితో ఇలా అంటాడు. సావిత్రి, నేను నీకు ఒక పందెం చెప్తాను, మనం పందెం వేసుకుందామా? మా అమ్మ ఇప్పుడు ఒక ఆగ కాకరకాయ కూర చేస్తుంది. ఈ ఆగ కరకాయ కూర మా అమ్మకి చాలా ఇష్టం. నువ్వు ఈ పందెం ఏంటంటే ఆమెను తిననీయకుండా చెయ్యి. ఆమెను తిననీయకుండా నువ్వు చేసావనుకో, ఈరోజు నేను నీకు 500 ఇస్తా. ఒకవేళ పందెంలో నువ్వు ఓడిపోయావనుకో, అంటే మా అమ్మ ఆగ కరకాయ కూర తిన్నదనుకో, నువ్వు నాకు 500 ఇవ్వు, సరేనా అని అంటాడు ఆ రణమల్లు. ఇంకా సావిత్రి సరే సరే అని చెప్పి కిచెన్లో ఉన్న అత్తగారి దగ్గరికి వెళ్తుంది. అత్తగారి దగ్గరికి వెళ్ళి అలా కాసేపు మాటలు కలిపేశాక ఇలా అంటుంది. ఓ అత్తయ్య, ఈరోజు ఆదివారం కదా, ఈరోజు ఒక నోము ఉంది, మా అమ్మది నాకు ఇచ్చింది. ఈ నోము నేను కూడా చెయ్యాలి. ఏంటంటే ఈ నోము ఒక ముత్తైదుని తీసుకొని ఆమెకి తాంబూలం పెట్టాలి. ఆ తాంబూలంలో 250 రూపాయలు కూడా పెట్టి ఇచ్చేయాలి ఆమెకి. ఇదే నోము అత్తయ్య అని సావిత్రి చెప్తుంది. ఇంకా పార్వతమ్మ, అవునా, ఆయా ముత్తైదుకి ఏదో నాకే ఇచ్చేసేయి రాదు, బయట చాలా ఎండగా ఉంది, ఇప్పుడు ముత్తైదువుల కోసం ఎక్కడని తిరుగుతావు, అదేదో నాకే ఇచ్చేసేయి అని అంటుంది. ఇంకా అప్పుడు సావిత్రి, ఇవ్వగలను అత్తమ్మ, కానీ ఈరోజు మీరు ఆగకరకాయ కూర చేసుకుంటున్నారు కదా, ఈ నోములో ఒక నియమం ఉంది. ఏంటంటే విశ్వామిత్రుడు సృష్టి తినకూడదు, సృష్టి చేసిన కూరగాయ తినొద్దు. మన పురాణాలలో ఏముందంటే కాకరకాయ దేవుడి సృష్టించింది, ఇంకా ఈ ఆగాకరకాయ విశ్వామిత్రుడు సృష్టించింది. కాబట్టి మీరు ఈరోజు ఆగాకరకాయ కూర తినొద్దు అత్తమ్మ అని చెప్తుంది. ఇంకా అప్పుడు పార్వతమ్మ, సరేలే, మీ అమ్మ నోము కోసం నేను ఈ మాత్రం చేయలేనా, ఒక్కరోజే కదా, మళ్ళీ ఎప్పుడన్నా చేసుకుంటానులే ఈ కూర, ఈ రోజుకి నువ్వు అబ్బాయి తినేసేయండి అని చెప్తుంది. ఇంకా తర్వాత సావిత్రి వాళ్ళ అత్తకి నోము ఇస్తుంది. ఇంకా వాళ్ళ అత్త ఆ నోము తీసుకుంటుంది. ఇంకా సావిత్రి ఆ నోములో 250 రూపాయలు డబ్బులు కూడా పెట్టి ఇస్తుంది. ఇంకా వాళ్ళ అత్త తనని ఆశీర్వదిస్తుంది కూడా. ఇంకా తర్వాత సావిత్రి తన భర్తకి చెప్పేసింది, ఇంకా తన భర్త నువ్వే పందెంలో గెలిచావని 500 రూపాయలు ఇచ్చేస్తాడు కూడా. ఇంకా ఇలా ఒక వారం రోజులు గడుస్తుంది. వారం రోజుల తర్వాత సావిత్రి వాళ్ళ అమ్మ అలివేలు సావిత్రి వాళ్ళ ఇంటికి వస్తుంది. కూతురు కొత్తగా పెళ్ళి అయిపోయింది, ఎలా ఉంది అని చూడడానికి వస్తుంది. ఇంకా అలా అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటున్నప్పుడు మాటల సందర్భంలో పార్వతమ్మ ఆమె అలివేలుతో ఇలా చెప్తుంది. అలివేలు, నీ నోము కోసం నాకు నచ్చిన ఆగాకారకాయ కూర కూడా తినలేకపోయాను నేను మొన్న అని చెప్తుంది. అప్పుడు అలివేలు, ఏం కూర వదినా, ఏం నోము, ఆ నోము ఏంటి, అసలు కూర తినకపోవడం ఏంటి, అలాంటిది ఏం లేదనుకుంటా వదినా అని అంటుంది. ఇంకా అప్పుడు తన కొడుకు వాళ్ళు వేసుకున్న పందెం గురించి చెప్పేస్తారు. ఇంకా సావిత్రి, సారీ అత్తమ్మ, నేను మీ అబ్బాయితోని పందెం గెలవాలని అలా ఉత్తుత్తి నోము చేశాను, ఉత్తుత్తి నోము ఉన్నట్టు చెప్పాను, సారీ, ఏం అనుకోకండి అని చెప్తుంది. ఇంకా పార్వతమ్మ కూడా, ఓహో అవునా, చాలా తెలివిమంతురాలివే అని అంటుంది. ఇంకా ఉత్తుత్తి నోము కోసం డబ్బులు తీసుకున్నాను అని అందరూ ఏమన్నా అనుకుంటారేమో అని సావిత్రికి తన 250 రూపాయలు కూడా తిరిగి ఇచ్చేస్తుంది పార్వతమ్మ. ఇంకా తర్వాత భర్త రణమల్లు భార్యతో ఇలా అంటాడు. సావిత్రి, నువ్వు చాలా తెలివిమంతురాలివే, నేను ఈ పందెం వేసినప్పుడు నీకు 250 రూపాయలు లాభం అనుకున్నాను, కానీ కాదు, నువ్వు మా అమ్మకి ఇచ్చేసిన 250ని కూడా తిరిగి సంపాదించుకున్నావు. మా అమ్మ చాలా పిసినారదని అందరూ అంటుంటారు, కానీ నువ్వు ఈరోజు అమ్మతోని బాగానే నీ డబ్బులు నువ్వు తీసేసుకున్నావు, చాలా తెలివిమంతురాలివి అని రణమల్లు అంటాడు. ఇంకా సావిత్రి కూడా థ్యాంక్స్ అని అంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే మనం తెలివిగా ఉండాలి. తెలివి అనేది మనకి చాలా సందర్భాలలో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడు మంచిగా తెలివిగా ఉండండి, చురుకుగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్?
ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఒత్తండి. అలా బెల్ ఒత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్.